ఏజ్ అనేది తిరిగి రాదు. ఆ చిన్న ఏజ్ లో వచ్చే అండాలు కానీ, ఆ చిన్న ఏజ్ లో వచ్చే స్పెర్మ్ కానీ చాలా బాగుంటాయి, పవర్ఫుల్ గా ఉంటాయి, గర్భిణి వచ్చే అవకాశాలు బాగుంటాయి. అదే గనక ఏజింగ్ ప్రాసెస్ వచ్చే కొద్దీ ఈ రెండు కూడా కొంచెం డిఫెక్టివ్ గా వస్తే ప్రెగ్నెన్సీ కొంచెం తక్కువ వస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. ఎగ్ క్వాలిటీ ఎప్పుడైతే తగ్గుతుందో డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి, అబార్షన్స్ అయ్యే రేటు కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అబార్షన్స్ అవుతాయి అని అంటే, ఒక ఏజ్ దాటిన తర్వాత మనకి తయారయ్యే పిండం అంటే ఎంబ్రియో అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత వాళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన మిస్క్యారేజ్, అబార్షన్ రేట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. అందుకని ఏజ్ ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుని ఒకవేళ అప్పుడే వద్దని అనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్ కనుక చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బయటికి తీసుకుని మనం ఉపయోగించుకుంటే చక్కగా వాళ్ళ పిల్లల్ని మంచిగా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి మంచి అవకాశాలు అయితే మాత్రం పెరుగుతాయి. అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం.